హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అదనపు పెన్షన్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఈ ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పెన్షన్లకు సంబంధించి కొత్త జీవోలలో ఉన్న ప్రత్యేకతలు మరియు వ్యత్యాసాలు ఇప్పుడైతే చూద్దాం. పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పీఆర్సీ ప్రక్రియలో కొత్త మార్పులను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో కానీ వివిధ పరిమితులకు, వయో పరిమితులకు తగినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను ఏక్యూపీ అందిస్తున్నాయి. ఈ మార్పుల వల్ల పెన్షన్‌దారులపై కలిగే ప్రభావం గణనీయంగా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ జీవో నంబర్ 30 ప్రకారంగా 2022 డిసెంబర్ 30న విడుదలైన జీవో ప్రకారంగా 70 సంవత్సరాలు నిండిన వారికి ఏపీలో అండి 70 సంవత్సరాలు పూర్తి అయిన వారికి అండి ఇక్కడ మనకు నిండిన అంటే కంప్లీట్ అయిపోయిండాల. 70 స్టార్ట్ అయితే కాదు. సో, 70 కంప్లీట్ అయిపోయి 71 స్టార్ట్‌లో స్టార్టింగ్ డేట్ అండి. అప్పటి నుంచి బేసిక్ పెన్షన్‌పై 7% ఇదివరకు మనకు 10% ఉండేది మనందరికీ తెలిసిందే. తర్వాత 7కి తగ్గించారు. 11వ పీఆర్సీలో మనకు రివర్స్ పీఆర్సీ అంటాం. ఎందుకంటే 10% ఉండేది 7%కైతే తగ్గుదల అయిందనమాట. మరి 75 సంవత్సరాలు నిండిన వారికి 12% అయితే అదనపు పెన్షన్. ఇది కూడా మనకు ఒకప్పుడు 15% ఉండేది. 11వ పీఆర్సీలో అమలులో భాగంగా దీన్ని ప్రతిపాదన ఏక్యూపీలో ఈ 2 మార్పులైతే జరిగాయండి. ఈ 2 తర్వాత 80 సంవత్సరాలు పైబడిన వారికి 20% అదనపు పెన్షను, 85 సంవత్సరాలు నిండిన వారికి 25% అదనపు పెన్షను, 90 సంవత్సరాలు నిండిన వారికి 30% అదనపు పెన్షను, అలాగే 95 సంవత్సరాలు నిండిన వారికి 35% పెన్షను, 100 సంవత్సరాలు నిండిన వారికి 50% అదనపు పెన్షన్ అయితే ప్రెజెంటు అమల్లో ఉంది. అదే తెలంగాణ జీఓఎంఎస్ నంబర్ 57 ప్రకారంగా చూసుకున్నట్లయితే 2021 జూలై 11న విడుదలైన ఈ జీవో ప్రకారంగా 70 సంవత్సరాలు నిండిన అంటే ఇక్కడ కూడా 70 సంవత్సరాలు కంప్లీటెడ్. ఎంటర్ ఇంటూ ద 71th ఇయర్ అండి. ఇక్కడ మనకు దాదాపు ఫస్టే 15% ఇస్తున్నారు. తర్వాత 75 సంవత్సరాలు నిండిన వారికి ఇక్కడ డబల్ కంటే ఎక్కువే వస్తుందండి. ఇక్కడ 75 సంవత్సరాలు నిండిన వారికి 20%, 80 సంవత్సరాలు నిండిన వారికి 30, ఇక్కడ 10 పెంచుతున్నారు. మనకు 5 పెంచారు. 85 సంవత్సరాలు నిండిన వారికి 40% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షను. అలాగే 90 ఇయర్స్ నిండిన వారికి 50%. ఇక్కడ మనకు 90 ఇయర్స్‌కి 50% అదనంగా పెన్షన్ లభిస్తుంది. 95 ఇయర్స్‌కి 60%. ఇది ఏపీలో అసలు ఈ 2 లేవండి. 60% లేదు ఏపీలో, 100% లేదు. ఇక్కడ 100 ఇయర్స్ నిండిన వారికి 100% అంటే 10,000కు 10,000 అనమాట. +2 అనమాట. ఇంటూ 2 అనవచ్చు. ఈ రాష్ట్రాల మధ్య ఉన్న వ్యత్యాసం అండి ఇది. చూసుకోవచ్చు మనకు. ముందు మనం చూసుకున్నట్లయితే ఇది ఏపీకి సంబంధించింది. ఇది తెలంగాణకు సంబంధించింది. రాష్ట్రాల మధ్య ఉన్న ఈ వ్యత్యాసం తెలంగాణ ప్రతి వయోపరిమితి గ్రూప్‌కు అధిక మొత్తంలో అదనపు క్వాంటమ్ పెన్షన్ అందిస్తున్నారు. ఉదాహరణకు 70 సంవత్సరాల వయసు వారికి ఏపీలో 7% ఇస్తుంటే తెలంగాణలో అంతకంటే డబల్ అంటే 15% ఇస్తున్నారు. 100 సంవత్సరాలు నిండిన వారికి ఏపీలో 50% ఇస్తుంటే తెలంగాణలో మరొక 50% కలిపి 100% పెన్షన్ అదనంగా ఇస్తున్నారు. పెన్షన్‌దారులపై ప్రభావం దీనిపై ఈ తేడాలు పెన్షన్‌దారుల ఆదాయానికి గణనీయమైన వ్యత్యాసాన్ని కలిగిస్తున్నాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి బేసిక్ పెన్షన్ అనేది 10,000 ఉంటే ఏపీలో 100 సంవత్సరాల వయసులో అతనికి 15,000 మాత్రమే వస్తుందన్నమాట. ఎట్లా అంటే బేసిక్ ప్లస్ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 50%. అదే తెలంగాణలో అయితే 20,000 వస్తుంది. ఎందుకంటే బేసిక్ ప్లస్ అదనపు క్వాంటమ్ వచ్చేసి మనకి ఇక్కడ 100% ఉంది కాబట్టి. పీఆర్సీ వల్ల కలిగిన సమస్యలు 11వ పీఆర్సీ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌దారులకు కొంత నష్టం అయితే జరిగిందండి. ప్రతి వయోపరిమితి గ్రూప్‌లో అదనపు క్వాంటమ్ పెన్షన్‌ను తగ్గించడం వల్ల వారికి తక్కువ మొత్తమే అందుతుంది. పెన్షనర్ల సమాఖ్య కార్యకర్తలు
సో, 12వ పీఆర్సీ సందర్భంగా ఈ వ్యత్యాసాన్ని తగ్గించే దిశగా చర్యలైతే తీసుకోవాలి. ప్రభుత్వం మరియు పీఆర్సీ కమిషన్ ముందు ఈ సమస్యను ఉంచి 2 రాష్ట్రాల్లోనూ సమానమైన ఆర్థిక ప్రయోజనాలు పొందేలాగా అయితే చూడాలి అని పెన్షనర్స్ కోరుతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య విధానాల్లో స్పష్టమైన వ్యత్యాసం అయితే ఉంది. మనం చూసాము. ఇది పెన్షన్‌దారుల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. దాన్ని తగ్గించడం కోసం సమర్థవంతమైన చర్యలు మరియు చర్చలు అవసరమండి. సో, గమనిక ఇక్కడ ఏంటంటే పీఆర్సీ మార్పులను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రాల్లో సమానత్వాన్ని సాధించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సో, మనకి 12వ పీఆర్సీలో అయినా సరే మనకు యాజ్ ఇట్ ఈస్‌గా తెలంగాణలో ఏదైతే స్టార్టింగే 15%తో ఇస్తున్నారో, ఆ విధంగా 15, 20 తర్వాత 30 లాస్ట్‌లో మనకు 100% కూడా పెన్షన్ ఇస్తున్నారో, ఆ మార్పును ఏపీలో కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమానత్వంగా ఈ విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, అక్కడ సాధ్యమైంది ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు అని కూడా పెన్షనర్స్ అడుగుతున్నారు. సో, ప్రభుత్వం దీన్ని కూడా 12వ పీఆర్సీలో ఇంక్లూడ్ చేసుకొని పెన్షనర్లకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.